ఎస్, మరి మన తగ్గిదలలో ఫస్ట్ క్వశ్చన్, మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే మీరేం చేస్తారు? హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఆటోకి డబ్బులు అడుగుతా. గాయత్రి, వాడు అప్పుడు దాకా యాక్సిడెంట్ అయినందుకు చావడు, ఈ మాటకి చచ్చిపోతాడు. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కి యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావు? ఎక్కువ లేడీ నర్సులు ఉండే హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఏంది ట్రీట్మెంట్ కోసమా, నీ కరెక్షన్ కోసం? నీ పేరు? ప్రియా. క్వశ్చన్ కొద్దిగా హార్ష్ గా ఉన్నా, నేను మాత్రం సాఫ్టే. మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావు? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందని చెప్పి నా అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి నా అకౌంట్ లోకి వేయించుకుంటాను మరి. ఏం ఫ్రెండ్షిప్ రా ఇది? పేరు చెప్పు. బన్నీ బన్నీ. మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే మీరేం చేస్తారు? వాళ్ళు ఎవరికి అలుగు చెప్పాలని తన చేస్తాను. వాడున్న పరిస్థితి ఏంటి అంటే నాకు అర్థమైంది ఏంటంటే నితిన్, మొత్తానికి ఆ పిల్లాడు ఎవరైతే యాక్సిడెంట్ అయిన పిల్లాడు ఉన్నాడో వాడి ఎవరికి మనోడు తెలియకుండా లైన్ వేస్తున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నాడు. ఎట్టకేలకు యాక్సిడెంట్ అయిన రోడ్డు మీద కూర్చోబెట్టి ధర్నా చేస్తుంటే ఈలో వీడు పైకి వెళ్ళిపోతాడు. కాదు, ఈ వంకతో అమ్మాయిని పిలిపించుకుంటాడు అంతే. రైట్ అన్నా. నీ పేరు? మధుశ్రీ. మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే నువ్వేం చేస్తావు? తన బాయ్ ఫ్రెండ్ ని నేను సెట్ చేసుకుంటా. మీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే మీరు ఏం చేస్తారు? వాడు ఎలాగో బ్రతకడని హాస్పిటల్ బారుగా చేసి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ ఫ్రెండ్ ని ఎలాంటి సందర్భాల్లో నమ్మరు? ఈ ఒక్క అబ్బాయి తాపేస్తా అన్నప్పుడు. సతీష్. సతీష్ చొక్కా ఏంట్రా చాలా వెరైటీగా ఉంది. సతీష్, నీ క్వశ్చన్ వచ్చేసి, మీ ఫ్రెండ్స్ ని ఎలాంటి సందర్భాల్లో నమ్మరు? బిల్లు కట్టమన్నప్పుడు వెయిటర్ ఆగు 5 minutes వచ్చేస్తానని వెళ్ళిపోయినాం. వాష్రూమ్కి వెళ్ళిపోతున్నాడు. అలాంటి వాళ్ళు అస్సలు నమ్మద్రా. ఇక్కడ ఎవరు ఉన్నారు అలాంటి వాళ్ళు? అరే ఒక్క నిమిషం మామ, వెళ్ళొస్తా. అరే ఎట్లా చెప్పురా, ఎప్పుడైనా చేసావు అట్లా? చేసానన్నా. ఎలాగ చెప్పు, ఎలా చెప్తావు? బిల్ 1000 అయిందిరా, పే చేయాలి. ఒరే 5 నిమిషాలు వస్తాను రా సార్. ఒరే సతీష్, ఏడ్రా మన ఫ్రెండ్ సీను? ఓకేనా. నీ పేరు? హరిణి. హరిణి, ఎందుకురా అంత డల్ గా ఉన్నావు? నువ్వు ఏ సైడ్ లో ఉన్నారా? నితిన్ సైడ్ లో ఉన్నారా? రైట్ హరిణి, మీ ఫ్రెండ్స్ ని ఎలాంటి సందర్భాల్లో నమ్మరు? నా ఫ్రెండ్ లేచిపోతూ లెటర్లో థ్యాంక్ యూ అని నా పేరు మెన్షన్ చేసినప్పుడు. నువ్వు ఎలాంటి సపోర్ట్ చేయకపోయినా నీ పేరు మాత్రం మెన్షన్ చేసి నేను ఇరికిచ్చి వెళ్ళిపోయిందా? నానా, నీ పేరు? అను. అను, మీ ఫ్రెండ్ ని ఎలాంటి సందర్భంలో నమ్మరు? ఈ రోజుతో మందు మానేస్తా అన్నప్పుడు నమ్మ. నేను కూడా మానేస్తానే అంటే మానేస్తాను నిజంగా నేను. తగ్గేదేలేలో మరి నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫ్రెండ్ కి కాబోయే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఒకవేళ బాయ్స్ అయితే వైఫ్, గర్ల్స్ అయితే హస్బెండ్. నాకు అనుకూలంగా ఉండాలన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒరే, నీలాంటి వాళ్ళు ఉంటే కొంపలు కొల్లేరైపోతారని. మీ ఫ్రెండ్ కి కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? నా హస్బెండ్ కన్నా దాని హస్బెండ్ అందంగా ఉండకూడదని కోరుకుంటాను. మీ ఫ్రెండ్ కి కాబోయే వైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎప్పుడు కొడుతూ ఉండే వైఫ్ రావాలన్న. అరే వాడి బెస్ట్ ఫ్రెండేనా, లేకపోతే వాడి మీద నీకు ఏమైనా గ్రడ్జ్ ఉందా? ఫ్రెండ్ అని. వాడి వైఫ్ బాగా వాడిని కొట్టేలాగా రావాలని కోరుకుంటున్నా? నాకు సాటిస్ఫాక్షన్. గాయత్రి టీం అలానే ఉంటది, అలానే ఉంటది. ఓకే రైట్ గర్ల్స్, నెక్స్ట్
నా ఫ్రెండ్కి బేబీ మూవీలో ఆనంద్ ఎవరికి లాంటి వాడు రావాలి. అంత మంచోడు కావాలరా? మీరు మాత్రం ఆడుకోవచ్చు. అంతే మరి. తగ్గేదే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలాంటి టైంలో దాక్కుంటారు? అమ్మాయిలు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు దాకుంటాం. అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే చేపించుకోవాలి, వాళ్ళకి రిటర్న్ ఐ లవ్ యూ టూ అని చెప్పాలి. కానీ ఏంట్రా ఇది? అన్న ఐ లవ్ యూ టూ చెప్తే మనల్ని వేపుకు తింటారు వాళ్ళు. శాంతం నాకిస్తారా? నీ పేరు నాన్న? స్వీటీ. స్వీటీ, ఎంత స్వీట్ గా ఉన్నారా? నీ పేరులాగే నువ్వు కూడా స్వీట్ స్వీట్ గా ఉన్నావు. స్వీటీ, ఎలాంటి టైంలో దాక్కుంటారు? నేను పాస్ అయిన ఫ్రెండ్ ఫెయిల్ అయినప్పుడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి దొంగ ముఖం దానా, నిన్న ఇద్దరం కలిసి చదువుకున్నామే, ఎట్లా పాస్ అయినావు నువ్వు? అందులో ఎగ్జామ్ హాల్లో పాపం ఆన్సర్స్ చూపించమని కూడా అడిగిందంట. చూపెట్టలేదా? తప్ప ఆన్సర్స్ చెప్పింది అన్ని. స్వీటీ, ఇలా కూడా నువ్వు కన్నింగ్ అరా? ఓన్లీ నీకు మాత్రమే చూపిస్తారు. థ్యాంక్ యూ స్వీటీ. పవన్ ఏది ఒక అందమైన గుడిని బయటికి దండం పెట్టుకుంటా. పవన్, ఎలాంటి టైంలో దాక్కుంటారు? నేను గెలికింది రౌడీ వాళ్ళ అమ్మాయిని తెలిసినప్పుడు. ఆల్రెడీ వాళ్ళు బాగా గెలికినట్టున్నారు నేను. ఎలాంటి టైంలో దాక్కుంటారు? పెళ్ళాక నా హస్బెండ్ ముందు నా ఎక్స్ కనపడితే దాక్కుంటాను. నిన్ను అడిగే క్వశ్చన్, నువ్వు ఎలాంటి సమయంలో దాక్కుంటావు? నా లవర్ ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నప్పుడు, అదే టైంలో డాడీలు వచ్చినప్పుడు. ఎన్ని గోడలు దూకేవరా? లెక్కలేదన్న అసలు. అందుకనే రా గోడలు దూకి దూకి వాడు ఒంట్లో పానమే లేదు.